ఈ వార్త రాజుకి చెప్పారు. రాజా, నువ్వేమో మమ్మల్ని తీసుకొచ్చి సుమ్రోను పట్టణంలో పెట్టావు, ఇక్కడేమో సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి, ఇప్పుడు మేము ఏం చెయ్యాలా అని అడిగితే అప్పుడు ఏమైందో తెలుసా? వారు ఎందుకు ఇలాగ జరుగుతుంది అనేది వారు తెలుసుకున్నారట. ఎలా తెలుసుకుంటారో దేవుణ్ణి ఎరగని వారు? ఏమండి? వచ్చే కీడును బట్టి. ఎలా తెలుసుకుంటారు? ఏంటి? సోది నిజం. అందుకని అంటారు. మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకుపోయినప్పుడు ఆ మందసం వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రోగాలు కలిగాయి. భయంకరమైన రహస్య స్థలంలో గెడ్డలు కలిగాయి కదా. ఆ గెడ్డలు వాళ్ళకి కలిగినప్పుడు ఎందుకు మాకు ఇలాంటి బాధ కలుగుతుంది అని శకునం చూపించుకున్నారు వాళ్ళు. శకునం చూపించుకున్న శకునంలో వీళ్ళు ఏం చెప్పారు? ఆ ఇశ్రాయేలు దేవుని యొక్క మందసాన్ని మీ మధ్యకి తీసుకురావడం వల్లే ఆ దేవుడు మీకు ఇలాంటి బాధలు పెట్టాడు, కాబట్టి ఆ మందసాన్ని తిరిగి పంపించేయండి అని చెప్పారు. ఇప్పుడు ఈ షోమ్రోను పట్టణంలో ఉన్న ఈ కోత, అవ్వ, సెఫర్యీము, బబులోను ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మనుషులు ఏం చేశారంటే వాళ్ళ దేవతలకి శకునం చూపించారు. ఎందుకు సింహాలు మా మధ్యకు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి? ఇంతవరకు ముందున్న వాళ్ళని ఎవరిని చంపలేదు సింహాలు, కానీ మమ్మల్నే చంపుతున్నాయి, ఎందుకు చంపుతున్నాయి అని విచారణ చేసినప్పుడు వాళ్ళ దేవతలు చెప్పాయంట, మీరు ఈ దేశంలో ఉన్న దేవుడిని మీరు సేవించకుండా వేరే మా పద్ధతిలో మీరు సేవించడం వల్ల వాళ్ళ దేవుడు మీ మీదకి సింహాలు పంపించాడు అని చెప్పారట. మరి ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఆషూరు రాజు కబురు పంపించారు, రాజా ఇది పరిస్థితులు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అంటే అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏ షోమ్రోను పట్టణములో నుంచి అయితే ఇశ్రాయేల్ ప్రజలు మనం తీసుకొని పోయామో ఆ పోయిన ప్రజల్లో నుంచి వాళ్ళ దేశపు మర్యాదను బోధించు ఒక యాజకుని తీసుకొచ్చి వీళ్ళకి దేవుడు మర్యాద పద్ధతులు నేర్పించమని చెప్పు అని చెప్పాడట. సరే చూడండి ఆయన ఏం చెప్పాడు మీకు చూపిస్తాను. 27వ వచనమండి. ఆషూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని. మీరు షోమ్రోను పట్టణంలోకి వెళ్ళిపోయినంత మాత్రానికి మీకు ఇష్టం వచ్చినట్లే మీరు ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? అది ఎవరి దేశం? అది దేవుడి పిల్లల దేశం. అది ఆ దేవుడి పిల్లల దేశంలోనికి మీరు వెళ్తే ఆయన ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. మీరు ఆ దేశంలో ఉండాలి అంటే మీరు ఏం చేయాలా? ఆ దేవుని మర్యాదను ఖచ్చితంగా మీరు చెయ్యాలా అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి నేర్పించడానికి యాజకుని తీసుకొచ్చారు. దేవుని యొక్క యాజక ధర్మం అంతటిని మరలా వారికి నేర్పించారు. కానీ ఎంత నేర్చుకున్నా వీళ్ళ పూర్వపు వీళ్ళ పద్ధతుల నుంచి మార్చుకోలేకపోయారు. ఈ అధ్యాయం అంతా చదివితే అందుకే దేవుడు వారిని చంపేశాడు. మరలా తిరిగి షోమ్రోను పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించాడు. అంటే ఎలాంటి వాడు దేవుడు అంటే, దేవుని ప్రజలు ఉండే దేశంలో ఒక అన్యుడు కూడా ఉండడానికి దేవుడు ఒప్పుకోడట. అది చూడండి ఎంతలాగా ఎలాంటివాడంటే, నా దేవుని ప్రజలకు ఇచ్చిన నా భూభాగాన్ని వేరొకరు తీసుకోవడానికి అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే అది మరలా వారికి తిరిగి ఇచ్చేయాలా, ఇవ్వలేదా వాళ్ళని సర్వనాశనం చేసేస్తాడు. నేను ఒక మాట చెప్పనా? బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ఓడించి ఇశ్రాయేలు ప్రజలందరినీ చెరగును తీసుకుపోయాడు. 70 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత నెబుకద్నెజరు చనిపోయాడు, ఆడు కొడుకు చనిపోయాడు, ఆ తర్వాత వచ్చిన రాజులు చనిపోయారు, ఆ తర్వాత కొరేషు రాజు వచ్చాడు. అప్పుడు చెప్పాడు, మరలా తిరిగి యెరూషలేములో నుంచి నా పితరుడైన నా తండ్రి ఎవరినైతే తీసుకొచ్చాడో మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఆ దేవుడే జీవము కలిగిన వాడు, ఆ దేవుడే నిజమైన వాడు, తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన. నిజమండి. వారు మరలా యెరూషలేముకి తిరిగి వచ్చారు. వాళ్ళ భూమిని ఎవ్వరు శత్రువులు తీసుకుంటే మాత్రం దేవుడు సహించలేడు. అలాంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు తన వంశాన్ని ఎలా పాడు చేసుకుంటాడండి? అందుకే
ఈ రోజు వరకు కూడా భూమి మీద ఇశ్రాయేలీ ప్రజలు ఉన్నారు అంటే, యూదులు ఉన్నారు అంటే ఎవరు కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడండి. నిజంగా ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందిని చంపేశారు యూదుల్ని. క్రీస్తు పుట్టి చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంతమందిని యూదులను చంపుతూనే ఉన్నారు వాళ్ళు. ఎంతోమంది నియంత్రణల పరిపాలన చేసినప్పుడు యూదుడే భూమి మీద ఉండకూడదు అనుకున్నారు. ఎంతమందిని చంపినా ఆ మతం మాత్రం చచ్చిపోలేదు, ఆ యూదులు మాత్రం చావలేదు. వాళ్ళు పుడుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా భూమి మీద ఉన్నారు. ఇంకెప్పుడు దాకా ఉంటారు అంటే, యేసు ప్రభువారు వచ్చేదాకా వాళ్ళు భూమి మీద ఉంటారు. వాళ్ళని ఎవరు చంపలేరు కూడా, వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు వాగ్దానం అది. ఆల వంశముల నుంచి పుట్టాడు ఆయన. తన వంశాన్ని తను కాపాడుకోగలిగిన వాడు దేవుడు. అందుకనే ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత రక్షణ అనేది అది అందరికీ అవసరము. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది భూమి మీద ఉన్న ప్రతి మానవాళి రక్షణ పొందాలి. ఇది ఏ రక్షణ? ఇది ఆత్మరక్షణ. ఇది శరీర సంబంధమైన రక్షణ కాదు. శరీర సంబంధమైన రక్షణ ఈ భూమి మీద ఏ మనిషి అయినా ఇస్తాడు, ఎవరైనా ఇస్తారు. కానీ ఆత్మ సంబంధమైన రక్షణ అనేది ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకనే ఈ లోకములో మనం దేవుని యొక్క ప్రజలుగా చేయబడ్డామా? నిజంగా మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాము అంటే ఆ దేవునికి నిజంగా మనం కృతజ్ఞులమే. అందుకనే ఈ రోజున మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉంటున్నామండి. 2 మాటలు మీరు చూపిస్తారు. కీర్తనాకారుడైన దావీదు ఇలాగ మాట్లాడాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 62వ కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనమండి. 62 నా రక్షణకు నా మహిమకును దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు ఆధారము, నా దేవుడే ఆధారం. నేను రక్షించబడ్డాను అంటే దానికి ఆధారం ఎవరు? రక్షణకు కావలసిన అర్హతలు ఏంటండి? రక్షణకు కావలసిన అర్హతలేంటి? రక్షణ పొందడానికి కావలసిన అర్హతలు, అర్హత అడుగుతున్నాను. రక్షణ పొందడానికి కావలసిన అర్హత ఏంటి? పాపక్షమాపణ అంటే రక్షణ పొందినట్టే కదండి. నువ్వు పాపక్షమాపణ పొందాలంటే దానికి అర్హత ఏంటి? పాపిగా ఉండడం అంట. అంటే రక్షణ పొందడానికి గల అర్హత అంటే ఏంటంటే ఒక పాపిగా ఉండడం అంట. ఇంకేమంటారు? రక్షణ పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటండి? ఒక పాపిగా ఉండడమే ఒక అర్హత అంటున్నారు. ఇంకా దేవుణ్ణి ఎరగని వాడిగా ఉండడమే ఒక అర్హత. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, రక్షణ పొందడానికి ఈ లోకములో ఏ అర్హతలు అక్కర్లేదు దేవుడికి. అందుకని బైబిల్లో ఒక మాట అంటాడన్న, మీరు దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే, దీనికి ఏం అర్హతలు అక్కర్లేదు. రక్షించబడ్డానికి, దేవుని బిడ్డగా అవ్వడానికి ఏ అర్హతలు వద్దు. మనం ఎలాగంటాం తెలుసా? దేవుడు ఇప్పుడు ఈరోజు దేవుడి బిడ్డలం అయ్యాం కదా, మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? నన్నమ్మ దేవుడు రక్షించాడు, నాలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. ఏమంటే తెలుసా? నేను దేవుని ఎరగక ముందు కూడా ఏమీ పెద్ద పాపాలు ఏమీ చేయలేదు, నేను ఏ తప్పులు పెద్ద ఏం చేయలేదు, అప్పుడు అలాగే ఉన్నాను, అందుకే దేవుడు నా మంచితనాన్ని, నా భక్తిని చూసి దేవుడు నన్ను మార్చి ఆయన బిడ్డగా చేసుకున్నాడు, కాబట్టి ఇప్పుడు అలాగే ఉన్నాను. అబ్బా, అప్పుడు మంచోళ్ళనంట, ఇప్పుడు మంచోళ్ళనంట. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడట? దేవుణ్ణి ఎరగక ముందున్న మంచితనాన్ని బట్టే దేవుడు ఆ మనిషిని ఎన్నుకుంటాడట. అంతేనా?
మన మంచితనమే కానీ మనకుంటే దేవుణ్ణి పట్టించుకుంటాం. అది కదా మన బుద్ధి ఎలా తెలుసా? మానవుడు ఏమైనా కొంచెం మంచి పనులు చేశాడంటే పట్టుకోలేం. తన వల్ల కానీ ఏమైనా కొన్ని మంచి పనులు జరిగాయి అనుకో, ఆ మనిషిని పట్టుకోగలమా? నా వల్ల మీకు ఎలా జరిగింది, నేను చేశాను, నా వల్ల నేను అని చూపిస్తావు. అంటే నిజమే, నీ వల్ల మంచే జరిగింది, కానీ నువ్వేం చూపిస్తావు? నేను కాబట్టి మీకు చేశాను. ఇంకొకరు ఎవరైనా చేస్తారా? నేను కాబట్టి నేను ఇలా మిమ్మల్ని కాపాడగలిగా, లేదా ఇంకొకరు ఎవరైనా కాపాడతారా? మన వల్ల ఏదైనా జరిగి ఉంటే మనం అంత తేలిగ్గా మనం వదిలేస్తామా? అందుకే దేవుడు అన్నాడు, రక్షణ పొందడానికి నీ ఏ అర్హతను బట్టి నేను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఎలా రక్షించను తెలుసా? అందుకనే ఈ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నా రక్షణకు దేవుడే ఆధారం, నా రక్షణకు ఇంకా అంతే తప్ప ఈ లోకంలో ఉన్నది ఏది నాకు ఆధారం కాదు. నేను దేవుని బిడ్డగా అయ్యాను అంటే నా కులం కానీ, నా డబ్బు కానీ, నా అందము కానీ, నా ఆరోగ్యం కానీ, ఈ లోకంలో నేను కలిగినది ఏది ఆధారం కాదు. వీటిని బట్టి దేవుడు నన్ను రక్షించలేదు. ఆయన ఉచితమైన సంకల్పమును బట్టి, ఆయన కనికరమును చెప్పునే నేను రక్షించబడ్డాను. కాబట్టి రక్షణ దేవుడిది, మంద కాదు. అవునా? ఇది దేవుడి రక్షణ అంట. అందుకని అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను రక్షించబడ్డాను అంటే అది దేవుడిదయ్యా. ఈ యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, రక్షణ మాకు కలుగునా? అసలు మాకు రక్షణ కలుగుతుందా? ఎందుకు వీరు ఎలాగ అంటున్నారు అంటే, మేము దేవుని బిడ్డలమై ఉండి కూడా, మేము ఇశ్రాయేలు ప్రజలమై ఉండి కూడా ఎంత అపవిత్రమైన కార్యములు చేశాం, ఎంత చెడిపోయాం, ఎంత పాపము చేశాం. ఇలాంటి నీచమైన వారికి మాకు ఈరోజు రక్షణ కలుగుతుంది అంటావా? దేవుడు మరలా మమ్మల్ని కనికరించగలుగుతాడా? దేవుడు మమ్మల్ని రక్షించగలుగుతాడా? మాకు ఎలా కలుగుతుంది రక్షణ? ఇంకా ఎందుకు రక్షణ కలగదు అనుకున్నామంటే, ఆ అర్హతలన్నీ పోగొట్టేసుకున్నాం. మేము రక్షించబడడానికి కావలసిన అర్హతలన్నీ పోగొట్టేసుకున్నాం. మేము దేవుని బిడ్డలుగా ఎటువంటి ఆధిక్యతను మాకు ఇచ్చాడో ఆ ఆధిక్యతను మేము పోగొట్టుకున్నాము అంటున్నారు వారు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 71వ కీర్తన 71వ అధ్యాయము 15 వచ్చినవండి. 71:15. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నసఖ్యములు కావు. సవా ఈయన అంటున్నాడు, ప్రభువా, నేను దినమెల్లా కూడా నిన్ను స్తుతించిన, దినమెల్లా నిన్ను ఆరాధించిన, అవి ఎన్నసఖ్యమైనవి కావు, అవి ఎన్నసఖ్యమైనవి కావు. ఎందుకు కావు అంటే ఆయన అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన రక్షణ అంత గొప్పది, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించిన, నేను దినమెల్లా వివరిస్తాను నా రక్షణను బట్టి. నిజంగా దేవుడు నీకు నాకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో నువ్వు గుర్తించాలి. ఆ రక్షణ ఎంత గొప్పదో గుర్తిస్తే నువ్వు దినమెల్లా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటావు. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన గురించి నువ్వు చెప్తూనే ఉంటావు అన్నమాట. ఎందుకో తెలుసా? నాలాంటి అభాగ్యురాలిని, అభాగ్యుణ్ణి, నాలాంటి అర్హత లేని వ్యక్తిని ఆ దేవుడు నాకు రక్షణ దయచేశాడంటే, అంటే ఆ దేవుని నమ్ముకుని ఆధిక్యత నాకు కలిగించాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండే యోగ్యత నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను దినమెల్లా ఆయన గురించి వివరిస్తాను. నేను ఎందుకు వివరిస్తానో తెలుసా? నా జీవితంలో అంత గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతానంటావు? ఈరోజు రక్షించబడ్డావు కదా, దేవుని బిడ్డలం అయ్యామంటాం కదా, ఎవరితోటైనా మనం దేవుడి బిడ్డలని చెప్పుకోవడానికి ఎంత సిగ్గో మనకి. ఎక్కడైనా మనం యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మనకు కనబడితే ఏమనుకుంటుందో లోకము అని భయం. అందుకనే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, దేవుని ఎరగని మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాగుంటాం తెలుసా? ఎరగని వారుగానే ఉంటాం అన్నమాట. ఎందుకు ఎలాగుంటాం? ఎక్కడ దేవుణ్ణి ఎరిగిన వారు మనకు తెలిస్తే వాళ్ళు ఎక్కడ మనల్ని అవమానపరుస్తారేమో అని భయం.
అంటే వాళ్ళ పూజిస్తున్న వాటికంటే మన దేవుడు అంత తక్కువని మనం కూడా అందుకే భయపడి వాళ్ళు ఎక్కడ మన చిన్న చూపు చూస్తారో, ఎక్కడ మనల్ని హీనపరుస్తారేమో అని చాలా అసలు మన దేవుణ్ణి కనపడకుండా ఉంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తామో మనం. అదే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా రక్షణ గురించి నువ్వు వివరిస్తావు. నేను నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి. మొదట ఆ రక్షణ విలువేంటో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఎప్పటికీ ఎక్కడ ఉన్నా నన్ను గురించి నువ్వు వివరిస్తావు. అంతేనా? నేను అంటాను, ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా ఏదైనా ఊరు కానీ, మీ బంధువుల దగ్గర కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానం చేసినప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారో తెలుసా? సామాన్యంగా వెళ్ళరు మీరు. అంటే ఎప్పుడులాగే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం. ఎందుకు వెళ్ళం? సామాన్యమైన బట్టలు కట్టుకొని ఏదో సామాన్యురాలుగా మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనల్ని ఏం చేస్తారు? ఎంత చులకనగా చూస్తారేమో అని మన భయం. ఇంకేం చేస్తారంటే విలువైన బట్టలు కట్టుకుంటాం. అంతేనా? మనం ఇప్పుడు దాకా కొన్న బంగారం అంతా మన ఒంటి మీద వేసుకొని వెళ్ళి చూపిస్తాం. ఎందుకో తెలుసా? సంపాదించిందంతా మన ఒంటి మీద ఎప్పుడైతే కనపడుతుందో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? బా ఎంత గొప్పోళ్ళరా, ఎంత బంగారం ఉంది చూడమ్మా, ఒంటి నిండా బంగారమే, ఎంత సంపాదించారమ్మా. దాన్ని బట్టి విలువ. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకుని నీ బంగారం నీ ఒంటి మీద వేసుకుంటే లోకములో ఉన్నవారు నీకు అంత విలువిస్తే, బంగారము కంటే విలువైన దేవుడు, ఆ దేవునికి ఈ లోకములో ఏది కూడా ఎన్నదగినది కాదు. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే ఇంక నీ విలువెంత? అందుకనే నీకు ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు కదా. దావీదు మహారాజు అంటాడు, వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యము నాకెంతో గొప్పదంటాడు. ఈ లోకములో నా గొప్ప ఏంటో తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన రక్షణ గొప్పది. నేను సంపాదించుకున్న దేన్నైనా సరే దాని దగ్గర పడితే అది ఎన్నదగినవి కావు. అలాంటి గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, అలాంటి విలువైన రక్షణ నాకు ఇచ్చాడు. ఆ రక్షణ ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని తన రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు గురించి నువ్వు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతావు? ఎవరైనా సరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని తెలితే ఎంతో గర్వంగా చెప్పుకో నువ్వు. ఎందుకో తెలుసా? రక్షణ అందరికీ దొరికేది కాదు. ఇది భూమి మీద కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది. ఈ రక్షణ అందరికీ దొరకదట. అవునా? మీకు చూపిస్తాను ఆ మాటను. 119వ దావీదు కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 155వ వచనమండి. 119వ అధ్యాయము 155వ వచనమండి. ఏమండి? భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగానున్నది. భక్తిహీనులకు దేవుడు రక్షణ ఇవ్వడండి. మనం అనుకుంటున్నాం దేవుడు అందరికీ దొరికేస్తాడేమో అని. ఈయన అందరికీ దొరికే దేవుడు కాదు. భూమి మీద కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరికీ లేని ఆధిక్యత దేవుడికి ఇచ్చాడు. అందుకనే నువ్వు నేను రక్షించబడ్డాము అంటే, దేవుని బిడ్డలుగా చేయబడ్డాము అంటే నిజంగా ఇది దేవుని యొక్క సంకల్పము. ఇది నీ వల్ల నా వల్ల జరిగినది కాదు, అది దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే 2వ దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు, దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడట. ఇది నిన్న మొన్న జరిగింది కాదు. నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను రక్షణలోనికి, అంటే తన బిడ్డగా నిన్ను చేసుకోవడానికి ఇది అనాదికాల సంకల్పం. ఇది నువ్వు పుట్టక ముందే దేవుడు నిర్ణయించాడు. అందుకనే ఈ భూమి మీద ఆ యేసుప్రభువారు నీకు నాకు ఒక దేవుడుగా దొరికాడండి. ఈ రక్షణ అనేది ఆయన వల్ల కలిగినది తప్ప ఇది మన వల్ల కలిగినది కాదు. ఈ రక్షణ చాలా విలువైనది. ఈ రక్షణ
చాలా గొప్పది. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా దానికి సాటి కాదు. మనం అనుకుంటున్నట్టు ఈ లోకంలో ఏమైతే సంపాదించామో ఇదేది కూడా దానికి సాటి కాదు. అంత విలువైన రక్షణ ఆ దేవాతి దేవుడిని యేసుప్రభువారు మనకు దొరికాడండి. అందుకే ఆ దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారికి ఉంటున్నాం, ఆ దేవుణ్ణి ఆరాధించవలసిన వారికి ఉంటున్నామండి. దావీదు మహారాజు దేవుణ్ణి ఎలా కీర్తిస్తున్నాడో మరొక మాట మీకు చూపిస్తాను. కీర్తన 85వ అధ్యాయము, కీర్తన 85వ అధ్యాయము 9వ వచనమండి. 85వ అధ్యాయము, కీర్తన 85వ అధ్యాయము 9వ వచనమండి. 9వ వచనమండి. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఈ రక్షణ ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఆయనకు భయపడే వారికి మాత్రమే దొరుకుతుంది. ఆయన యందు భయము లేని వారు ఎవ్వరికీ రక్షణ దొరకదు. అందుకనే ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నా వాళ్ళెవ్వరికీ లేని రక్షణ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రక్షణ యొక్క విలువేంటో తెలుసుకోవాలి. అనాది కాలంలో ఎవ్వరికీ దేవుని బిడ్డలయ్యే ఆధిక్యత లేదు. ఒక్క యూదులు అయిన ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆయన సంతానము, ఇంకెవ్వరూ కారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరికీ నేను అవసరము అని గుర్తించి, నా ద్వారా వీళ్ళందరూ రక్షించబడాలని గుర్తించి దేవుడు ఆయన తన సువార్తను ప్రారంభించాడు. అందరికీ తన సువార్తను తెలియచేయాలని యేసు ప్రభు యొక్క సంకల్పము. అందుకనే మనం చదివాము, గైబ్రియలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం అన్నాడు, అట్టి రక్షణ యేసు ప్రభు దగ్గర నుంచే ప్రారంభమయ్యిందట. ఆయన మాత్రమే బోధించడం ప్రారంభించాడు. ఈ రక్షణ ఎవరికి చెందాలి అంటే ఇది ఒక్క యూదులకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనుషులకి ఈ రక్షణ తెలియబడాలని ఎన్నో మహత్కార్యాలని, సూచక క్రియలను, అద్భుతమైన కార్యాలను, అనేకమైన కృపావరాలను దేవుడు అనుగ్రహించి ఈ భూమి మీద ఆయన అందరికీ దేవుడు అని తెలియపరుచుకున్నాడు. అయినప్పటికీ రక్షణ అందరికీ దొరకలేదు. యేసు ప్రభువారు నీకే నాకే బోధించారా? ఈరోజు సువార్త మనకే బోధించారా? ఇంకెవరికైనా బోధిస్తున్నారా? ఈరోజు సువార్త అందరికీ బోధిస్తున్నారు, మరి ఎందుకు మారతలేదు? ఇప్పుడు సువార్త అనేది అందరికీ బోధిస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఎలా సువార్త బోధించబడిందో మనకి అలాగే సువార్త బోధించబడింది. కానీ వాళ్ళేమో నమ్ముతా లేదు, మనమేమో నమ్మేమో. ఇందులో ఏంటి? వాళ్ళు నమ్మకపోవడం ఏంటి, మనం నమ్మడం ఏంటి? ఇది కూడా దేవుడు కృపే. అందుకన్నాడు, నేను ఎవరిని కనికరిస్తాను వారిని కరుణిస్తాను, నేను ఎవరి ఏళ్ళ కఠినత్వాన్ని చూపుతాను వారిని కఠినంగా, నేను వారి ఏళ్ళ కఠినంగా ఉంటాను. ఎందుకంటే దేవుడు ఎవరిని కనికరిస్తాడో నిన్ను నన్ను ఆ దేవుడు కనికరించాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. అందుకనే ఆ దేవుడు నీకు నాకు ఈ విలువైన గొప్ప రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ రక్షణ గురించి 4 విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దీని విలువేంటో తెలియాలి మనకి. ఈ రక్షణ యొక్క విలువేంటో తెలిస్తే జీవితంలో దానికి లోకంలో ఏది సాటి కాదన్నమాట. అందుకనే ఈ యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనంలో ఇశ్రాయేలీలు చెప్తున్నారు, వారు యెషయాతో, రక్షణ మాకు కలుగునా? యెషయా, మాకు రక్షణ కలుగుతుంది అంటావా? ఇంకేం కలుగుతుంది చెప్పు. మేము చేస్తున్న పనులు, మేము చేసిన క్రియలు ఎంత దుర్మార్గమైన పనులు చేశాము, ఎంత నీచమైన పనులు చేశాము. ఇక మాకు రక్షణ కలుగుతుంది అంటావా? మేము రక్షించబడతామంటావా? రక్షణ పొందడానికి మాలో ఏ అర్హతలు ఇంక లేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా రక్షించబడ్డానికి మనకి కూడా ఏ అర్హతలు లేవండి. దేవుని పిల్లలయ్యే యోగ్యత, దేవుని పిల్లలయ్యే అర్హత మనకెవ్వరికీ లేదు. అది దేవుని యొక్క దయా సంకల్పమే, ఆయన కృప, ఆయన కనికరమే తప్ప ఇక మన వల్ల మనకి రక్షణ దొరకలేదు. ఎంత గొప్ప దేవుడు రక్షణ ఇచ్చాడు.
ఇప్పుడు 4 విషయాలు చూపిస్తాను. మొదటి మాట లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనమండి. 3:6. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలని యోర్దాను నది ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సరే, సకల శరీరులు దేవుని యొక్క రక్షణను చూస్తారట. ఈ రక్షణ అనేది ఇది దేవుడిది. ఈ రక్షణ అనేది మానవుల వల్ల కలిగినది కాదు. మనం చేసుకున్న దాని వల్ల దేవుడు ఈ రక్షణ మనకు కలిగించలేదు. రక్షణ దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఆయన మాత్రమే, ఆయన సంకల్పం ప్రకారం మాత్రమే నిన్ను నన్ను ఆ దేవుడు రక్షించాడు. అందుకనే ఈరోజు నువ్వు నేను ఆ దేవుడిని ఎందుకు స్తుతించాలంటే, ప్రభువా నేను రక్షించబడ్డానికి యోగ్యుడును యోగ్యురాలనేమీ కాను. ఎందుకంటే రక్షణ అనేది నీది. నువ్వు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తావు, ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటావో వాళ్ళకు నువ్వు దూరం చేస్తావు. అలాగే ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది నాకంటే ముందున్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాతో పుట్టిన వారు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికీ లేని ఈ రక్షణ నాకు నువ్వు అనుగ్రహించావు. ఈరోజు నేను రక్షించబడ్డాను అంటే, ఈరోజు నీ బిడ్డనయ్యాను అంటే ఇది నువ్విచ్చింది, ఇది నేను తెచ్చుకున్నది కాదు. అర్థమైందా? నా వల్ల కలిగినది కాదు ఇది. నేను చేసిన మంచి పనుల వల్ల కానీ, నాకున్న మంచితనాన్ని బట్టి కానీ, నాకు ఈ లోకంలో ఆస్తుపాస్తులు బట్టి కానీ, నాకున్న చదువును బట్టి కానీ, నాకున్న అందాన్ని బట్టి కానీ, నాకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి కానీ, లోకంలో నేను కలిగి ఉన్న దేనిని బట్టి కూడా ఈ రక్షణ నాకు కలగలేదు. ఈ రక్షణ నువ్వే నాకు అనుగ్రహించావు. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నువ్వు నన్ను రక్షించకపోయి ఉంటే నా జీవితం ఎలాగుండేదో, ఏ స్థితిలో ఉండేదో, నేను ఏమైపోయేవాడినో ఏమైపోయేదాన్నో నాకు తెలుసు. ఎందుకంటే ఈ రక్షణ లేని ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైన నిత్య నరకానికి పోవలసిందే. అలాంటి నన్ను రక్షించావు తండ్రి, నన్ను రక్షించావు. అందుకే రక్షణ నీది, నీ విలువైన రక్షణ. అనగా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని నాకు ఒక ఈవుగా అనుగ్రహించావు. అర్థమైందా? దేవుడు మనకి యేసు ప్రభువారిని ఒక వరముగా అనుగ్రహించాడట. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యేసు ప్రభువారిని దేవుడు మనకి ఎలాగా ఒక ఈవిగా ఒక వరముగా అనుగ్రహించాడో ఆయన మన గురించి కొన్ని మాటలు చెప్తాడు. ఆయన మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనమండి. ప్రతి వాడును తన తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మనం ప్రథమ ఫలమైన క్రీస్తు, ఆయన ద్వారా మనం బ్రతికించబడుతున్నామండి. ఆయన ద్వారానే మనకి ఇంత గొప్ప రక్షణ, ఈ విలువైన మనం ఆత్మీయంగా రక్షించబడినది ఆయన ద్వారా కలిగింది. ఆయన అంటాడు, మరొక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభువారిని దేవుడు మనకి ఒక వరముగా అనుగ్రహించాడట. ఆయన ఒక వరముగా దొరికాడు అంటాడు ఆయన. అందుకే మనం ఆయన్ని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే, దేవుడు మనకి ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. అందుకనే ఆయన్ని మనం ఎందుకు స్తుతించాలి అంటే, దేవుడు మనకు ఆయనను ఒక వరముగా అనుగ్రహించాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా
ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా, స్తుతించే ముందుగా ఆయన నీకు నాకు దేవుడిగా దొరికాడు కాబట్టి ఆయన్ని మనం స్తుతించవలసిన వారుగా, ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనమండి. 9:15 చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అందుకన్నాడు చెప్పసఖ్యము కాని దేవుని యొక్క వరం అంట. ఏంటో తెలుసా? అందుకని అంటాడు కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు ఆయన్ను మనకు అనుగ్రహించాడట. ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఒక వరముగా అప్పగించాడు. అది ఆయన మనకిచ్చిన వరం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వరం ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని నీకు ఒక వరముగా అనుగ్రహించాడు. ఆయన్ని కోరుకో. ఆయన కోరుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. ఆయన కోరుకుంటే నీకు మోక్షం కలుగుతుంది. ఆయన కోరుకుంటే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. అది ఆయన వరం. ఆయన నీకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. అందుకనే ఈ వరము దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడింది. అనేది అన్నాడు దేవుని యొక్క రక్షణ. ఇది నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎవరు ఇచ్చారో తెలుసా? మనుషులు ఎవ్వరూ ఇవ్వలేదు. చాలాసార్లు చాలామంది అంటారు మా అయ్యగారు ఇచ్చారని రక్షణ అంటారు. నేను చాలామందికి సువార్త చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, అమ్మా నువ్వు రక్షించబడ్డావా, దేవుడిని నమ్ముకున్నావు అంటే, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాండి, మా అయ్యగారు నాకు రక్షణ ఇచ్చారండి అంటారు. ఎవరు ఇచ్చారట రక్షణ? వాళ్ళ అయ్యగారు ఇచ్చారట రక్షణ. ఏటాల అయ్యగారు ఇచ్చారు రక్షణ? ఆ అయ్యగారు నీటిలోకి వెళ్ళి ముంచితే అయ్యగారు రక్షణ ఇచ్చేసినట్టే. రక్షణ మనుషులు ఇచ్చేది కాదు, ఒక దేవుడిచ్చేది ఇది. అందుకనే నీవు నేను కూడా ఆ దేవుని చేత రక్షించబడిన వారము, ఆయన ఏర్పరచబడిన వారం మనం. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని బిడ్డలుగా చేయబడ్డాము అంటే ఆయన అనాదికాల సంకల్పం చొప్పున దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇలాంటి రక్షణను దేవుడు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు ఈ రక్షణ ఎలాంటిదంటే ఇది దేవుని రక్షణ. భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా అది ఎవ్వరికీ లేని ఆ ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే అలాంటి ఆ దేవుణ్ణి, ఆ చెప్పసఖ్యం కాని వరము లాంటి ఆ దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆ దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. ఇది దేవుని వరము. నీవు నేను రక్షించబడ్డమంటే ఏంటో తెలుసా? అది నిజంగా దేవుడి ద్వారా కలిగిన వరము. రెండో వరం ఏంటో చూపిస్తాను. ఈ దేవుడు నీకు నాకు ఎంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడో ఆయన. పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలండి కలిసి ఉన్నాయి. 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను